నమస్తే వీబీసీ ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఇసుక అక్రమ తవ్వకాలపై ఉక్కుపాదం. రాజమహేంద్రవరంలో 18 బోట్లు సీజ్, క్రిమినల్ కేసులు నమోదు. సరిహద్దు భద్రతా దళాల ధైర్య సాహసాలు భేష్. 60వ వ్యవస్థాపక దినోత్సవాలలో హోంమంత్రి అమిత్ షా ప్రశంస. భగవద్గీత ప్రపంచానికి మార్గదర్శి అన్న ఉపరాష్ట్రపతి. అంతర్జాతీయ గీతా మహోత్సవాలలో జగదీప్ ధన్కర్ వ్యాఖ్య. రాజమహేంద్రవరంలో ఇసుక తవ్వకాలపై అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో బోట్స్మెన్ సొసైటీ సభ్యులు కొందరు నిబంధనలు పాటించకుండా అనుమతి లేని ప్రదేశాల్లో తవ్వకాలు జరుపుతున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా 18 ఇసుక బోట్లను సీజ్ చేశారు. ఈ బోట్ల యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేసే దిశగా చర్యలు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ చినరాముడు మాట్లాడుతూ రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్, గ్రామీణ బ్రిడ్జ్ సమీపంలో ఇసుకను తీయరాదనే నిబంధనలు ఉన్నప్పటికీ కొందరు ఇక్కడ ఇసుక తవ్వకాలు జరిపారని చెప్పారు. బోట్స్మెన్ సొసైటీ వారికి కేటాయించిన ప్రదేశాల్లో ఎక్కువగా నీరు ఉందని కారణం చూపుతూ అక్రమ తవ్వకాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఇసుక తీసి తరలిస్తున్న 18 బోట్స్ ను సీజ్ చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న బోట్స్మెన్ సొసైటీ సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం 4 గంటల సమయంలో మాకు సమాచారం, అంటే 2 బ్రిడ్జిల మధ్య రైల్వే కమ్ బ్రిడ్జిను తర్వాత సెవెన్ లాక్ బ్రిడ్జి దగ్గర ఇసుక తోలుతున్నారు ఇల్లీగల్గా అని చెప్పడం చేత, అంటే అనుమతి లేని చోట తోలుతారు సమాచారం రావడంతోనే ఏడి మైనింగ్ను, అలాగే మన ఇరిగేషన్ డీను, అలాగే డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది అందరూ కూడా ఉమ్మడిగా జాయింట్గా వచ్చి 7 బోట్లను మొత్తం 18 బోట్లను కూడా పట్టుకోవడం జరిగింది. వాళ్ళకు తెలిసే చేస్తున్నారు. ప్రతిరోజు వాళ్ళు చెప్పడం ఏంటంటే 3:30-4 ఆ ప్రాంతంలో వచ్చి 10 గంటల వరకు మేము తీసుకుంటున్నాము. వాళ్ళకి కేటాయించిన యొక్క ప్లేస్లో అక్కడ నీళ్ళు ఎక్కువగా రావడం చేత మేము అక్కడ తీసుకోలేకపోయాము, కాబట్టి ఇక్కడ వచ్చి తీసుకుంటున్నామని చెప్పడం జరిగింది. అది వాళ్ళకి తెలిసే వాళ్ళకు మేము చాలాసార్లు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది, మీటింగ్ పెట్టడం జరిగింది. మీటింగ్లో కూడా ఈ విధంగా తోలకూడదు, మీకు ఎక్కడైతే కోఆర్డినేషన్ ఇచ్చామో ఆ పరిధిలోనే తీయాలని కూడా చెప్పాము. వాళ్ళకి తెలిసి కూడా ఆ పని అక్రమంగా తీస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద క్రిమినల్ కేసు అన్ని బుక్ చేస్తున్నామండి. ఎందుకంటే ఇటువంటి దానిలో చేయడం వల్ల బ్రిడ్జిలో నష్టం జరుగుతుంది అనే విషయం వాళ్ళకు తెలిసి పనిచేస్తున్నారు కాబట్టి అన్ని ఆ బోట్లను, ఆ బోట్మెన్ సొసైటీకి సంబంధించిన యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమాని మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. భారతదేశ తూర్పు పశ్చిమ సరిహద్దులను కాపాడేందుకు సరిహద్దు భద్రతా దళం అత్యంత ధైర్య సాహసాలతో పనిచేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. సరిహద్దు భద్రతా దళాలు 60వ వ్యవస్థాపన దినోత్సవాల సందర్భంగా జోధ్పూర్ లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా హోంమంత్రి అద్భుతమైన పనితీరు ప్రదర్శించిన జవాన్లకు శౌర్య పురస్కారాలను, పోలీసు సేవా పథకాలను ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ సరిహద్దు భద్రతా దళం త్యాగాలు ఎనలేనివని పేర్కొన్నారు. విదేశీ చొరబాట్లు, వామపక్ష తీవ్రవాదం, నకిలీ కరెన్సీ నోట్లు వంటి వాటిని నిరోధించడంలో బీఎస్ఎఫ్ గొప్ప పనితీరు కనబరుస్తుందన్నారు. మన దేశ సరిహద్దు భద్రతా విధానం చాలా ఏళ్ల పాటు అస్పష్టంగానే ఉందని, అయితే మోదీ ప్రభుత్వం దానిపై సీరియస్ గా పనిచేసి అనేక సంస్కరణలు చేపట్టిందని చెప్పారు. పారామిలిటరీ బలగాలకు మౌలిక వసతులు కల్పించడంతో పాటు వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలను పటిష్టం చేసేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించామని, ఇందుకోసం ప్రతి సంవత్సరం బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు చేస్తున్నామని హోంమంత్రి వెల్లడించారు. बीएसएफ के 60वें स्थापना दिन के लिए यहां पर परेड करने का जो निर्णय किया, इसको मैं बहुत बहुत अभिनंदन देना चाहता हूं, क्योंकि बीएसएफ के जवानों की वीरता, इसके अनुरूप भूमि पूरे भारतवर्ष में राजस्थान के अलावे कोई उचित स्थान नहीं है जो वीर परंपरा को आज भी सीमा पर लेकर हमारे जवान आगे बढ़ रहे हैं।
6 दशकों से साहस, शौर्य, बलिदान, इसके बल पर ही आपने देश के फर्स्ट लाइन ऑफ डिफेंस को उसका बिरुद प्राप्त करने का काम किया है। और न केवल आप फर्स्ट लाइन ऑफ डिफेंस के रूप में जाने जाते हैं, वहां पर आने वाली सभी चुनौतियों को पार कर कर देश की सुरक्षा की प्रथम पंक्ति को मजबूत करने का काम मेरे बीएसएफ के जवानों ने किया है। और इसी का कारण कि सीमा पर से कोई भी सूचना आती है किसी अप्रिय घटना की, और जब मालूम होता है कि वहां बीएसएफ का जवान मौजूद है, तो मन में देश के गृह मंत्री को जरा भी चिंता नहीं होती है, मेरे जवान हैं, उससे निपट लेंगे। శ్రీమద్ భగవద్గీత యావత్తు ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తుందని భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అన్నారు. అంతర్జాతీయ గీతా మహోత్సవం సందర్భంగా కురుక్షేత్రలోని గీతా జ్ఞాన సంస్థానం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి బ్రహ్మ సరోవర్ పురుషోత్తమపూర్ భాగ్లోని రాష్ట్ర స్థాయి ప్రదర్శనను సందర్శించి అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమం కింద తన తల్లి జ్ఞాపకార్థం ఒక కదంబ వృక్షాన్ని నాటారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ భగవద్గీత సారాంశాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని సూచించారు. భగవద్గీతలోని 5 ముఖ్యమైన సూత్రాలను ప్రస్తావిస్తూ సామాజిక క్రమం, శాంతి, అభివృద్ధి, సోదరభావం, పురోగతి, ఆనందానికి ఈ సూత్రాలు చాలా ఆవశ్యకమని పేర్కొన్నారు. గడిచిన 10 ఏళ్లలో భారతదేశం అపూర్వమైన ఆర్థిక ప్రగతిని, పురోగతిని సాధించిందని చెప్పారు. అభివృద్ధి చెందిన భారతదేశం ఇకపై కల కాదని, ఇది ఒక లక్ష్యమని పేర్కొంటూ దీనిని సాధించడానికే ప్రతి ఒక్కరూ అర్జునుడిలా ఏకాగ్రతను, దృఢ సంకల్పాన్ని అలవర్చుకోవాలని సూచించారు. जैसे अर्जुन अपने पारिवारिक युद्ध में बहुत विपत्ति के समय में था और उसे भगवान श्री कृष्ण जैसा साथी मिल गया, जिससे गीता जैसा ज्ञान उत्पन्न हुआ, जिस ज्ञान ने आज पूरे विश्व का मार्गदर्शन किया है। और ये वचन जब ऐसे व्यक्ति से निकलते हैं, आदरणीय श्री पुंडरीक गोस्वामी जी, वो पवित्र परंपरा से आते हैं, वैभव अद्वितीय है। श्री मनमाधव गोडेश्वर वैष्णव परंपरा के प्रमुख आचार्य हैं, जिनकी वंश परंपरा भारतीय अध्यात्म के सौरीन इतिहास से जुड़ी हुई है। मुझे उनके आशीर्वचन सुनने का मौका पश्चिम बंगाल में मिला। आज प्रातः मैं अद्भुत हो गया। 8 बजे से 2.5 घंटे तक मैंने और सब जनों ने सुना। अंत में बात गीता पर आकर टिक गई। उन्होंने कहा, आज आप जहां जा रहे हैं वहां से इस स्थिति में आप वापस नहीं आएंगे। आज पवित्र भूमि कुरुक्षेत्र पर आकर, कौन सी भूमि है जहां भगवान श्री कृष्ण ने अर्जुन को वो उपदेश दिया जो हम सबके लिए रास्ता दिखाने वाला उपदेश है। इट विल बी अ मोमेंट एवर चेरिश्ड बाय मी। जब उन्होंने कहा कि साथी मिल जाए, तो मुझे लगा कि साथी या सारथी बहुत निर्णायक भूमिका निभाते हैं। आपके प्रांत को जनता का साथी और सारथी नायब सैनिक के रूप में मिल गया है। और गत 10 वर्षों से अधिक इतिहास को रचित करते हुए 6 दशक के पश्चात प्रधानमंत्री नरेंद्र मोदी जी को सारथी देश का बनने का सौभाग्य मिला है। ये घटना 60 वर्ष बाद हुई है। साथी और सारथी की सार्थक भूमिका कितनी निर्णायक होती है, वो भारत ने 10 वर्ष में देखा है।
శ్రీరామచంద్రమూర్తి పాదుక పూజా మహోత్సవం విశాఖలోని సీతమ్మ ధారలో ఘనంగా నిర్వహించారు. శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజాచార్య స్వామి పర్యవేక్షణలో వేలాది మంది ఈ మహాక్రతువులో పాల్గొని తరించారు. మార్గశీర్ష భాను సప్తమి వేళ అభిజిత్ లగ్నంలో నగరవాసులు భక్తి శ్రద్ధలతో సామూహిక శ్రీరామ పాదుక పూజలో పాల్గొన్నారు. కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. శ్రీరాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు అతని సోదరుడు భరతుడు శ్రీరాముడు ధరించిన పాదుకలను సింహాసనంపై ఉంచి 14 ఏళ్ల పాటు రాజ్యపాలన చేసిన ఘట్టాన్ని వివరిస్తూ భక్తులతో శ్రీరామ పాదుక పూజ చేయించారు. తొలుత రామ పాదుకలకు శోభాయాత్ర నిర్వహించి వాటిని శ్రీ చిన్నజీయర్ స్వామి స్వయంగా భక్తుల వద్దకు తీసుకువెళ్లి అందజేశారు. అనంతరం శాస్త్రయుక్తంగా ఆరాధన చేయించారు. శ్రీరామ పాదుకలను ప్రతి ఇంట ఆరాధించడం వల్ల మన యోగక్షేమాలను ఆ శ్రీరాముడే వహిస్తాడనడానికి భరతుడే మనకు ఆదర్శమని వారిజ ఆశ్రమ నిర్వాహకులు ముడుంబై శ్రీకాంత స్వామి తెలిపారు. అదేవిధంగా మన పూజా మందిరంలో కూడా శ్రీరామ పాదుకలను కొలువుంచి ఆరాధించడం వల్ల సకల శుభాలు పొందవచ్చని ఆయన వివరించారు. శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి యొక్క ఆధ్వర్యంలో జరిగేటటువంటి గీతామృత ప్రవచనాల్లో ఈరోజు 3వ రోజు ఉదయం ఆరాధనా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. నిన్న విశేషించి స్వామివారు భక్తులందరి చేత సుమారు 3000 మంది చేత శ్రీరామ పాదుక ఆరాధన కార్యక్రమాన్ని చేయించడం జరిగింది. మనందరికీ తెలుసు, ఎన్నో సంవత్సరాల నుంచి మనం నిర్మించుకునేటటువంటి శ్రీ అయోధ్య రామ మందిరాన్ని మనం ఈ మధ్యకాలంలోనే ప్రతిష్టా కార్యక్రమం మనం చేసుకున్నాం. దానితో పాటు అప్పట్లో ఉండేటటువంటి రాముడి యొక్క పాదాలు ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళందరికీ కూడా సాక్షాత్తు మోక్షం లభిస్తుందని మన రామాయణ గ్రంథాలు చెప్తున్నాయి. అదేవిధంగా నిన్న మనం ఆ యొక్క రాముడి యొక్క పాదాలకి మన వాళ్ళందరి చేత కూడా మన స్వామివారు ఆరాధింపజేశారు. విశేషించి రేపు సుమారు 9 గంటలకి మంత్రోపదేశ కార్యక్రమం ఉంటుంది. దానితో పాటు ఎల్లుండి జరిగేటటువంటి గీతాయజ్ఞ కార్యక్రమంలో ఉదయం 9 గంటల నుండి కూడా సంపూర్ణ భగవద్గీత పారాయణాన్ని మన వాళ్ళందరి చేత కూడా మన స్వామివారు చేయిస్తున్నారు. సుమారు 18 మంది కాలేజెస్ స్కూల్స్ని మనం సెలెక్ట్ చేసుకుని ఒక్కొక్క స్కూల్ నుంచి ఒక్కొక్క అధ్యాయాన్ని మనం వాళ్ళకి అందించడం జరిగింది. వాళ్ళంతా కూడా వచ్చి ఒక స్కూల్ నుంచి సుమారు 108 మంది విద్యార్థులు మనకి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దానితో పాటు మిగతా మన ఈ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం చుట్టుపక్కల ఉండే జిల్లాలన్నీ కూడా సమకూర్చుకుని మనం ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేద్దామని మనందరికీ కూడా శుభ ఆహ్వానాన్ని పలుకుతున్నాం. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. మనకి ఆ యొక్క రాముని యొక్క పాదాలు ప్రతి ఇళ్లలో కూడా మనం ఈ రోజు నుంచి కూడా ఆరాధన కార్యక్రమాలు మనం జరుపుకుందాం. మనం ఎన్నో విపత్తులను మనం చూస్తున్నాం. దేశంలో తెలియని విపత్తులన్నీ కూడా సంభవించడం ప్రారంభించాయి. అటువంటి విపత్తులన్నీ ఎదుర్కొనేటటువంటి ఒక ధైర్యం, మానసిక ఆత్మస్థైర్యం మనందరికీ కూడా కావాలి. సాక్షాత్తు హనుమంతుడు ఆ యొక్క రాముని యొక్క పాదాలు పట్టుకుని ఎలా అయితే సముద్రాన్ని దాటి తన యొక్క విజయ పథంలో తన అడుగు పెట్టాడో అలాగే మనం ఈ విపత్తులన్నింటినీ కూడా దాటుకుని ఈ సంసారంలో కలిగేటటువంటి ఆ ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మనతో పాటు మన రాష్ట్రం అలాగే మన దేశం ప్రపంచం అంతా కూడా శాంతి సుందరమయం అవ్వాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో మనం ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతోంది. స్వామివారు గత 4-5 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా శాంతి సుందరం అనే ఒక కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నారు. సుందరకాండ ప్రతిరోజు పారాయణ పూర్తయ్యేటట్టుగా వారు గత 4-5 సంవత్సరాలు చేస్తున్నారు. అదేవిధంగా దాంట్లో భాగంగానే మనం నిన్న అందరి చేత కూడా ఆ యొక్క రామ పాదుకల్ని చేయడం జరిగింది. కనుక అందరూ కూడా ఆ యొక్క రాముని యొక్క పాదుకల్ని ఆరాధింపచేయమని మనసా వాచా కర్మణ కోరుకుంటున్నాం. జై బోలో రాజా రామచంద్ర మహారాజ్ కి, పవన సుత హనుమాన్ కి, జై శ్రీమన్నారాయణ.
ఇతర దేశాల నుంచి భారత్కు శరణార్థులుగా తరలివచ్చే హిందువుల దీనగాథలను ప్రపంచానికి తెలియజేసేందుకు విశాఖలో ఒక ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. భారత రెఫ్యూజీ యాత్ర పేరుతో దేశం మొత్తం చుట్టి వచ్చిన యువకుడు కిరణ్ చుక్కపల్లి తాను తీసిన బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను విశాఖలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఫోటో ప్రదర్శన నిర్వాహకులు కిరణ్ చుక్కుపల్లి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 13,000 కిలోమీటర్లు ప్రయాణించి శరణార్థుల ఇళ్లకు వెళ్లి వారి కష్టాలను స్వయంగా తెలుసుకున్నట్టు చెప్పారు. తన వంతు బాధ్యతగా ప్రభుత్వం నుంచి వారికి సహకారం అందించాలన్న లక్ష్యంతో కింగ్ పీస్ అండ్ రెఫ్యూజీ 8 ప్రాజెక్టు స్థాపించి దేశంలో అనేక చోట్ల ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నామన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు కిరణ్ చుక్కపల్లి. థింక్ పీస్ అలాగే రెఫ్యూజీ ఎయిడ్ ప్రాజెక్ట్ ఏదైతే సంస్థలు ఉన్నాయో వాటిని స్థాపించడం జరిగింది. వీటి ముఖ్య కారణం భారత్లోని అట్టడుగున అలాగే ఏవైతే విషయాల మీద ఒక లైట్ అనేది ఉండదో ఆ విషయాల్ని పట్టుకొని వాళ్ళకి సేవ అందించి వాళ్ళని భారత్ యొక్క ఏదైతే మనం ముందుకెళ్తున్నామో దాంట్లో భాగం చేయాలనే ఉద్దేశంతో మొదలుపెట్టిన ఆర్గనైజేషన్. మొదట మేము అరకు వ్యాలీ అలాగే ఒడిశాలో గిరిజనులకి సేవ చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఏదైతే ఈకో సిస్టమ్ బిల్డ్ చేశామో దాన్ని భారత్లో ఉన్న నలుమూలలకు కూడా వ్యాపించాలి, అందరికీ సేవ చేయాలి అన్న ఉద్దేశంతో మేము రీసెర్చ్ చేస్తున్నప్పుడు పాకిస్తాన్ నుంచి భారత్కి పారిపోయి వస్తున్న బీల్ అనే మన షెడ్యూల్ క్యాస్ట్ కమ్యూనిటీని మేము కలవటం జరిగింది. ఆ తర్వాత దీని గురించి ఎవరికీ తెలియదు, అసలు ఇంకా పాకిస్తాన్ నుంచి భారత్కి పారిపోయి ఎందుకు వస్తున్నారు, 1947లో అయిపోయింది కదా అన్న ఏదైతే ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ నేను 2 సంవత్సరాలు వెతకటం, నాకు సరిగ్గా ఆన్సర్స్ దొరకపోవడంతో నేను భారత్ రెఫ్యూజీ యాత్ర అనేది ఒకటి మొదలుపెట్టడం జరిగింది. కన్యాకుమారి నుంచి కన్యాకుమారి వరకు ఆల్మోస్ట్ 13,000 కిలోమీటర్లు నేను సోలోగా బైక్ రైడ్ చేసి ప్రతి ఒక్క శరణార్థి ఏదైతే భారత్ వస్తున్నారో వాళ్ళందరి ఇళ్లలో ఉండి వాళ్ళ మాటలు విని మొదలుపెట్టిన ఆర్గనైజేషనే రెఫ్యూజీ ఎయిడ్ ప్రాజెక్టు. ఆ సమయంలో నేను ఏదైతే వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయన్న తీసిన పిక్చర్స్ని ఈ బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ ద్వారా 7 decades సైలెంట్ రెఫ్యూజీ క్రైసిస్ అనే ఈ యొక్క ఫోటో ఎగ్జిబిట్ని చేయడం జరుగుతుంది భారత్లో. అలాగే ఇది ఆల్రెడీ నేను ఆస్ట్రేలియాలో సిడ్నీలో దీన్ని డెబ్యూట్ చేయడం జరిగింది. ఇంటర్నేషనల్గా చాలా మంచి రికగ్నైజేషన్ వచ్చిన తర్వాత భారత్లో కూడా ఇది చేస్తే బాగుంటుంది, భారత్లో అందరు ప్రజలకు కూడా దీని గురించి తెలవాలి, అన్నీ మనం తెలుసుకోవాలన్న ఉద్దేశంతో మొదలుపెట్టిన ఏదైతే ఈ ఎగ్జిబిషన్ ఉందో వైజాగ్ నుంచి మొదలు పెట్టడం మొత్తం ఒక 13 సిటీల్లో కూడా ఈ టూర్ అనేది చేయడం జరుగుతుంది. విశాఖలో ఏర్పాటు చేసిన ప్రదర్శనకు ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రదర్శన మొత్తం తిలకించి కిరణ్ చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించారు. శరణార్థుల కష్టాలు తొలగించడానికి తన వంతు ప్రయత్నంగా భారత ప్రభుత్వంతో మాట్లాడతామని హామీ ఇచ్చారు. తనిష్క్ షోరూంలో విశాఖపట్నంలో కిరణ్ చుక్కపల్లి గారు ఏదైతే చాలా కాలం నుంచి ఒక సుమారు 5-6 years నుంచి ట్రావెల్ చేస్తూ భారతదేశంలో ఉన్న హిందూస్ అంటే బయట నుంచి వచ్చిన బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి, శ్రీలంక నుంచి వచ్చిన హిందూస్ రెఫ్యూజీ క్యాంప్స్లో ఉండటం అనేది చూసి ఇవన్నీ ఫోటోగ్రాఫ్ రూపంలో ఇవన్నీ తీసుకుని వచ్చి వాళ్ళ ఇక్కడ డిస్ప్లే చేయటం జరిగింది. దానికి రాణా గారు కూడా తనిష్క్ యాజమాన్యం వాళ్ళకి సహకరించారు. దీనికి 7 decades సైలెంట్ రెఫ్యూజీ క్రైసిస్ అని ఒక నామకరణం చేసి ఫోటో ఎగ్జిబిషన్ చూస్తున్న వలన ఇది నాకే సర్ప్రైజింగ్గా ఉంది. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇటువంటి రెఫ్యూజీ క్యాంప్స్లో ఇంతమంది కనీస సౌకర్యాలు లేనటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో ఉంటున్నారు అనేది నాకే ఆశ్చర్యమైన సిచ్యువేషన్ ఉంది. తప్పనిసరిగా ఇది ఆంధ్రాలో కనుక ఉంటే మనము ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తోటి మాట్లాడి వాళ్ళకి సరైన సదుపాయాలు లేకపోతే లీగల్గా ఏ విధమైన సౌకర్యాలు చేయాలంటే ఆ విధమైన చేసేదానికి అవకాశం ఉంది. కానీ ఇది చూస్తే బయట ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయి. తప్పనిసరిగా అది కేంద్ర ప్రభుత్వము దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సారించవలసిన అవసరం ఉంది. గౌరవనీయులైన ఎంపీస్ వాళ్ళు టేకప్ చేసి ఎవరైతే భారతదేశంలో ఇతర దేశాల నుంచి వచ్చిన హిందూస్కి సరైన రక్షణ, సరైన సదుపాయాలు కల్పించడానికి పూర్తి ప్రయత్నము ఎంపీస్ చేయాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కాకినాడ జేఎన్టీయూ అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీలో ప్రారంభమైంది. ముందుగా బ్యాలెట్ బాక్సులు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ను పోటీలో ఉన్న ఎమ్మెల్సీ అభ్యర్థులు, రిటర్నింగ్ అధికారి, కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ సమక్షంలో ఎన్నికల సిబ్బంది తెరిచారు. కౌంటింగ్ కు
తరలింపునకు ఎమ్మెల్సీ అభ్యర్థులు బొర్రా గోపిమూర్తి, డాక్టర్ కవల నాగేశ్వరరావు, పలుగు దీపక్, గంధం నారాయణరావు, నామన వెంకటలక్ష్మి తదితరులు హాజరయ్యారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు కె హర్షవర్ధన్, ఆర్ఓ షణ్మోహన్ పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. తప్పు ఖాళీ చేసుకోండి. మొత్తం అందరూ స్టేషన్ పక్కన పెట్టుకోండి. పోలవరం మండలం గూటాల గ్రామంలో మద్యాన్ని బెల్ట్ షాపులకు తరలిస్తున్న విషయం వెలుగు చూసింది. పట్టపగలు అందరూ చూస్తుండగా వైన్ షాపుల నుండి బెల్ట్ షాపులకు యథేచ్ఛగా మద్యాన్ని తరలించడం చర్చనీయాంశమైంది. స్థానిక ప్రజలు ఇది గమనించి అక్రమ రవాణాను అడ్డుకున్నారు. వైన్ షాపుల నిర్వాహకులు లాభార్జన ధ్యేయంగా మద్యం సరఫరా చేస్తున్నారు. ఈ అక్రమ తరలింపును స్థానికులు అడ్డుకొని నిలదీయడంతో వారిపై ఎదురుదాడికి దిగుతున్నారని గ్రామస్తులు వాపోయారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా నిర్వహిస్తున్నందున యువత మద్యానికి బానిసలు అవుతున్నారని చెబుతున్నారు. అక్రమంగా మద్యం తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే బెల్ట్ షాపులను మూసివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదో చేస్తున్నారని ఏమి కాదు. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తిరుమల సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు మంత్రికి స్వాగతం పలికి లోపలికి ఆహ్వానించారు. నైవేద్య విరామ సమయంలో దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో ఆలయ పండితులు వీరికి వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య దర్శనం ఈరోజు చేసుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. స్వామివారు చాలా ఆశీర్వచనాలు మన రాష్ట్రానికి ఇవ్వాలని, ఈ ఆశీర్వచనాలతో మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ఇవాళ చక్కటి వర్షాలు పడి పంటలు పండి ఇవాళ నదులన్నీ కూడా చక్కగా పూర్తి స్థాయిలో గతంలో ఎప్పుడు లేని విధంగా దాదాపు 20-30 సంవత్సరాల చరిత్రలో 100% మనకున్నటువంటి అన్ని నదులు రిజర్వాయర్లు కూడా వాటర్తో నిండి ఉండడం అనేది చాలా శుభపరిణామం. ఇవాళ నూతన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు యువ నాయకుడు నారా లోకేష్ గారు మరి మొన్న ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలని అన్నింటినీ కూడా సక్రమమైన మార్గంలో పెట్టే దాంట్లో భాగంగా పేరెంట్స్ మీటింగ్ పెట్టించడం అనేది చాలా శుభపరిణామం. ఇవాళ అందరిలో కూడా ఒక చైతన్యం, తల్లిదండ్రులకి బిడ్డల పట్ల, వాళ్ళ భవిష్యత్తు పట్ల వాళ్ళకు ఒక అవగాహన కలిగించడం, అలాగే ఉపాధ్యాయులు అదేవిధంగా స్కూల్లో ఉన్నటువంటి ఏమైనా లోటుపాట్లు ఉన్నా కూడా అవన్నీ కూడా రాబోయే కాలంలో పూర్తి స్థాయిలో సంపూర్ణంగా, ఎందుకంటే ఇది ఒక చరిత్ర. దాదాపు 30,000 పైన స్కూల్స్లో ఒకే రోజు ఒకే సమయంలో పేరెంట్స్ మీటింగ్స్ పెట్టడం అనేది చరిత్ర. తప్పకుండా మరి మంచి భవిష్యత్తు ఆంధ్ర రాష్ట్రానికి రాబోతూ ఉంది. అనేక పరిశ్రమలు రాబోతూ ఉన్నాయి. ఆ పరిశ్రమల్లో ఎంప్లాయ్మెంట్ రావడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఆ స్వామివారి ఆశీర్వాదాలు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని భైరెడ్డి నగర్లో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న బాలికపై ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. తనను ప్రేమించడం లేదన్న కారణంగా బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. బనగానపల్లెకు చెందిన లహరి నందికొట్కూరులో నానమ్మ తాతయ్యల దగ్గర ఉండి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. కొలిమిగుండ్లాకు చెందిన రాఘవేంద్ర అనే యువకుడు గత కొంతకాలంగా ప్రేమ పేరుతో లహరి వెంటపడుతున్నాడు. దీనికి లహరి నిరాకరించడంతో లహరి ఉంటున్న ఇంట్లోకి అందరూ నిద్రిస్తున్న సమయంలో చొరబడి పథకం ప్రకారం ఆమె అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కి ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆపై తను కూడా నిప్పు అంటించుకొని ఆత్మహత్యకు యత్నించాడు. అయితే స్థానికులు రాఘవేంద్రను పట్టుకోగా అతడు తప్పించుకొని
హాస్పిటల్కి వెళ్లాడు. ఈ ఘటనలో లహరి మృతి చెందగా రాఘవేంద్రకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. రాఘవేంద్ర ప్రేమ పేరుతో లహరిని వేధింపులకు గురి చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. కాగా బాలికపై పెట్రోల్ దాడి ఘటనపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలో దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. మంత్రి నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణాతో ఫోన్లో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. నేను పట్టుకున్నామండి. అది ఎప్పుడో నాకు ఎప్పుడు వచ్చా తెలియదు. నేనేం పట్టుకొని నిలబెట్టి ఏం జరిగింది వాడు పారిపోతున్నాడు. పారిపోకుండా పట్టుకొని నిలబెట్టాను. పెట్రోల్ పోసాడు మంట దుగ్గున మంటలు వేసింది. ఆ మంటలు పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లిలోని గీతికా స్కూల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. అతి వేగంగా వస్తున్న కారు చెట్టును ఢీకొట్టడంతో పెను ప్రమాదం సంభవించింది. దీంతో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. కారులో ప్రయాణిస్తున్న 4 తీవ్ర గాయాలై అక్కడికక్కడే మరణించారు. విషయం తెలుసుకున్న పల్నాడు ఎస్పీ కంచి శ్రీనివాసరావు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పిడుగురాళ్ల సీఐ గురజాల డీఎస్పీల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతులంతా నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని సిరిపురం గ్రామానికి చెందినవారని, వీరంతా తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలో ఉన్న కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందని గురజాల డీఎస్పీ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విజయనగరం జిల్లా భోగాపురం జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం నుంచి విశాఖ వైపు వెళ్తున్న లారీని నారుపేట సమీపంలో వెనుక నుంచి వ్యాన్ ఢీకొట్టింది. దీంతో వ్యాన్ ఇంజిన్ లో మంటలు చెలరేగి ఎగిసిపడ్డాయి. వ్యాన్ డ్రైవర్ వెనువెంటనే బయటకు దూకడంతో ప్రమాదం నుండి తప్పించుకోగా లారీ డోర్ తెరుచుకోకపోవడంతో క్లీనర్ మంటల్లో చిక్కుకొని సజీవ దహనమయ్యాడు. ప్రమాద ఘటనా స్థలానికి అతి సమీపంలోనే పెట్రోల్ బంక్ ఉండడంతో స్థానికులు ఆందోళన చెందారు. భోగాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాకినాడ పట్టణంలో ప్రముఖ సినీ నటి శ్రీలీల సందడి చేసింది. జేసీ మాల్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆమెను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. దీంతో కాకినాడలోని ప్రధాన మార్గాలు జనసంద్రంగా మారాయి. జేసీ మాల్ క్లాత్ కాంప్లెక్స్ లో వివిధ విభాగాలను ఆమె పరిశీలించి అనంతరం అభిమానులతో సరదాగా మాట్లాడుతూ సందడి చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న విజయోత్సవాల్లో భాగంగా హుస్సేన్ సాగర్ తీరంలో ఎయిర్ షో నిర్వహించారు. భారత వాయుసేనకు చెందిన సూర్యకిరణ్ అడ్వాన్స్డ్ జెట్ ట్రైనర్ విమానాలు ట్యాంక్ బండ్పై గగనతలంలో అద్భుతమైన విన్యాసాలతో అలరించాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అజయ్ దాసరి నేతృత్వంలో నిర్వహించిన ఈ ఎయిర్ షోలో మొత్తం 9 విమానాలు పాల్గొన్నాయి. ఈ వాయుసేన విన్యాసాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు, ప్రముఖులు హాజరయ్యారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.